ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమానికి రాజకీయ రంగులు అద్దటమేంటని బీజేపీ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు గణపూర్ హరీష్, మాజీ అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్ అన్నారు. శనివారం నాడు కొల్చారం మండలం పొత్తంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల కార్యక్రమానికి రాజకీయ నేతలను ఆహ్వానించి రాజకీయ రంగులు అద్దటం ఏమిటని హరీష్, దయాకర్ ప్రశ్నించారు. అలాగే మరో నేత ఎలాంటి ప్రజాప్రతినిధి హోదా లేకున్నా దర్జాగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడంపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. అందరికీ నమస్కారం. ఇంతకుముందు మా మండల పార్టీ అధ్యక్షులు హరీష్ గారు చెప్పినట్లు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఇంకోలా కనిపిస్తుంది. మరి మేమేదో ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి 6 గ్యారంటీల అమలుతో ప్రజలను వంచి రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం కాకముందే ప్రజా యొక్క వ్యతిరేకత తీవ్రంగా ఎదుర్కొంటుంది. ఏ ప్రభుత్వం కూడా ఇంత స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేదని మనం చెప్పవచ్చు. మరి గత కొద్ది రోజులుగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు, ఆచరణ సాధ్యం కానటువంటి సంక్షేమ పథకాలను హామీలుగా ఇచ్చి ఇప్పుడు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవని చెప్పడము చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. మరి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పినప్పుడు మీరు రాజీనామాలు చేయండి, రాజీనామాలు చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు మళ్ళీ ఏదైనా వేరే పార్టీకి అధికారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చాతగాని రాజకీయాలు చేస్తూ ఇంకెన్ని రోజులు మీరు ప్రజలను వంచిస్తున్నారని చెప్పేసి మేము కొల్చారం మండల భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి ఈనాడు కనుక కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కనుక రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు లేకపోతే అసలు మీరు ఏం చేసేవాళ్ళని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ పంచాయతీ సెక్రటరీలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు. మొన్ననే కలెక్టర్ గారిని కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. వచ్చేది వేసవి కాలం. ఈ వేసవి కాలంలో అన్ని గ్రామాలలో కూడా నీటి సమస్య తలెత్తుతుంది. ఆ సమస్యలను ఎవరు పరిష్కారం చేయాలి? మరి మొన్ననే ఒక 3 రోజుల కింద విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలో కేంద్ర ప్రభుత్వము ఏదైతే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసము బాత్రూమ్ నిర్మించుకున్నటువంటి వాళ్లకు 12,000 రూపాయలను అందులో వేయడం జరిగింది, ఆ అకౌంట్లో వేయడం జరిగింది. అట్లా చాలామందికి ఇంకా చాలా గ్రామాలలో బాత్రూమ్ నిర్మించుకున్నటువంటి వాళ్లకు అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అందులో నుంచి డబ్బులు తీసి ఇవ్వలేకపోయింది. అందులో ప్రతి గ్రామ పంచాయతీలో 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు అందులో ఇప్పటికి ఉన్నాయి. మరి గుట్టు చప్పుడు కాకుండా దొంగ సర్కులర్ ఇచ్చి 3-4 రోజుల కింద ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ గ్రామ పంచాయతీలో ఉండేటటువంటి విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలో నుంచి అది వాళ్ళ అకౌంట్లోకి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా అవి మళ్ళీ తిరిగి ఆ అకౌంట్లలో వేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే బాత్రూమ్ నిర్మించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ 12,000 రూపాయలు ఆ గ్రామాలలో ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి మొన్న రాజిరెడ్డి గారు రంగంపేటకు వచ్చి మా కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ రెడ్డి ఏదో గొప్పలు చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పోతంశెట్టిపల్లి గ్రామంలో ఒక హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పేసి సంవత్సరం కావస్తుంది, దానికి సంబంధించిన ప్రస్తావన చేయట్లేదు. ఇంతకుముందు మా మండల అధ్యక్షుడు హరీష్ గారు చెప్పినట్లు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్చారం మండలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీకు దమ్ముంటే చర్చకు రమ్మని చెప్పేసి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం. ఎంతసేపు ఎన్ఆర్ఏజేఎస్ నిధులు వస్తే రేవంత్ రెడ్డి శాంక్షన్ చేసిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే రేషన్ బియ్యం ఉందో అవి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇస్తుందని చెప్పడమే తప్పితే మీరు చేసింది ఏం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మీ కాంగ్రెస్ పార్టీ ఏందో, మీ ప్రభుత్వం అంటే ఏందో అర్థమైపోయింది. త్వరలోనే ఈ ప్రభుత్వము కూలిపోతుంది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి టీఆర్ఎస్ పార్టీని చూసినాం, ఒకసారి కాంగ్రెస్ని చూసినాం. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారి రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము విశ్వసిస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. ఈరోజు కొల్చారం మండల శాఖ తరఫున కొల్చారం మండలంలో జరుగుతున్న కొన్ని
సమస్యలపై ప్రజలకు తెలియడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న చిన్నాగన్పూర్ గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో ఒక యాన్యువల్ డే ప్రోగ్రాం జరిగింది. ఈ యాన్యువల్ డే ప్రోగ్రాం అనేది ఏదో ఒక మన విద్యార్థులకి ఒక మంచి సందేశం ఇవ్వడానికి ఒక మంచి గొప్ప వక్తను లేదా ఒక ఉన్నత ఆఫీసర్ను తీసుకెళ్ళి ఒక పిల్లలని ఒక మోటివేట్ చేసి ఒక సన్మార్గంలో నడవనీకే చేయాల్సిన యాన్యువల్ డే ప్రోగ్రాన్ని ఒక రాజకీయ ప్రోగ్రాంగా దీన్ని చేశారు. దీనికి ఏమైందంటే, నిన్న స్కూల్లో జరగాల్సిన ప్రోగ్రాం 6 గంటలకు జరగాల్సిన ప్రోగ్రాం రాత్రి 8 గంటలన్నరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడున్న ఉపాధ్యాయులను, విద్యార్థి తల్లిదండ్రులను, గ్రామ ప్రజలను వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, కొంతమంది రాజకీయ స్వార్థం కోసం అక్కడ ఈ ప్రోగ్రాన్ని ఎమ్మెల్యే గారు కానీ ఆవుల రాజిరెడ్డి గారు వచ్చే వరకు ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేయలేకపోయారు. దానివల్ల ఆ ప్రోగ్రాం కంప్లీట్ కానికి 11:30 వరకు టైం పట్టింది. ఇది మెయిన్ ఏంటంటే, దీన్ని కూడా వీళ్ళు పోనీ ఆ స్కూల్కి ఏమైనా ఒక రాష్ట్ర నిధుల నుంచి తెచ్చి ఏమైనా డెవలప్మెంట్ చేసిరంటే ఏమీ లేదు. ఆవుల రాజిరెడ్డి గారు ఏమైనా ఇచ్చిరంటే ఏమీ లేదు. సుంతా లక్ష్మారెడ్డి గారు ఏమైనా ఇచ్చిరంటే ఏం లేదు. ఆ ప్రాథమిక పాఠశాల కేవలం ప్రధానమంత్రి శ్రీ నిధుల నుంచి ఎలిజిబిలిటీ దాంట్లో రావడం వల్ల సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు ఆ ప్రాథమిక పాఠశాలకు వస్తుంది. పోనీ ఆ ప్రాథమిక పాఠశాలలో డెవలప్మెంట్ కారణం కూడా ప్రధానమంత్రి గారు. కనీసం అధికారులు కూడా ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళ ఇష్టానుసారం ఆ మండల ఎంఈఓ గారు కానీ వాళ్ళ ఇష్టానుసారం ఆ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. కొంచెమన్నా వీళ్ళు విద్యాబుద్ధులు నేర్పించే ఈ అధికారులకు కొంచెమన్నా అవగాహనతో పిల్లలకు ఎటువంటిది ఇవ్వాలి, ఎటువంటి చెప్తే బాగుంటుంది, పిల్లలు ఎటువంటి ఇన్స్పిరేషన్ ఇస్తే వాళ్ళు శారీరకంగా మానసికంగా రేపు వచ్చే దాంట్లో ఎట్లా డెవలప్మెంట్ అవుతారు అనేది చెప్పేసి ఆలోచన లేకుండా ఒక రాజకీయ ప్రోగ్రాం లాగా చేసారు. ఆ ప్రోగ్రాంకి ఏమైనా వీళ్ళు ఏమైనా ఫండ్ ఇచ్చారా, ఏమైనా చేశారా? వీళ్ళు ఏం చేయనప్పుడు దానికి ఇంత చేయడం అనవసరం అని నేను మండల శాఖ తరఫున చెప్తున్నాను. అలాగే ఇంకో చిన్న విషయం అండి, ఈ నిన్న జరిగిన కొన్ని కార్యక్రమాలు చూశాను. నిన్న రేషన్ షాప్లో రేషన్ బియ్యం ఇస్తురు అని చెప్పేసి ఆవుల రాజిరెడ్డి గారు, ఆయనకి ఏమవుతుందో అర్థం కాదు, ఒక ప్రజాప్రతినిధి కాదు, ఏం కాదైనా ఆయన వచ్చి ఇష్టానుసారం రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ పోతున్నాడు. మనకు అదే నిన్న ఒక రాజిరెడ్డి గారు ఒక చిన్న ప్రోగ్రాం ఏంటంటే, ఆయన ఎమ్మెల్యే అన్నట్టు ప్రతి రేషన్ డీలర్ షాప్కి వెళ్ళేసేసి ఆయననే ఏదో ఇనాగ్రేషన్ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. పోని దానికి ఏమైనా ప్రోటోకాల్ ఉందంటే ఆ ప్రోటోకాల్ లేదు. అది ఏంటంటే, ఒక ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు పేదలకు, నిరుపేదలకు ఒక వ్యక్తికి ఆల్మోస్ట్ ఒక 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తుంది. అట్లాంటిది ఈరోజు ఒక 5 మంది కుటుంబ సభ్యులు ఉన్న దాంట్లో 24 కిలోల బియ్యం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా 750 కిలోల సబ్సిడీ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఎంత అంటే 168 రూపాయలు. బట్ వీళ్ళు ఏంటంటే, వీళ్ళే పొద్దు ప్రోగ్రాం చేస్తున్నట్టు, వీళ్ళ ప్రజలకు మొత్తం ఉచిత బియ్యం ఇస్తున్నట్టు నిన్న కలరింగ్ ఇచ్చారు. అక్కడ వీళ్ళకి కొంచెమన్నా విజ్ఞత ఉండాలి. వీళ్ళు ఇప్పటివరకు వీళ్ళ పాలన వచ్చి 1.5 year అయింది. 16 నెలల పాలనలో వీళ్ళు ఏం చేశారు? ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది? మీరు రైతు బంధు చేశారా? మొత్తం రైతు బంధు ఏమని ఇచ్చారా? ఇప్పటివరకు ఎవరికి ఇచ్చారు? ఎంతమందికి రుణమాఫీ అయింది? ఏ ఊరికైనా పోదాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే 2 లక్షల రుణమాఫీ అయిందని చెప్పేసి ఈ ఊర్లో కంప్లీట్ అయిందని చెప్పి ఒక ఊరి పేరు చెప్పండి. అలాగే రేషన్ కార్డుల గురించి కూడా మాట్లాడుతున్నా. గత ప్రభుత్వం ఎట్లనో ఇష్టానుసారం 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా వాళ్ళు కుప్పగూలు ఈరోజు వాళ్ళ ప్రభుత్వం పోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓటేస్తే వీళ్ళు వచ్చి నుంచి ఇప్పటికీ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన మొకాన లేదు. ఈ రేషన్ కార్డులు ఇస్తే కనీసం ఇంకా కొంతమంది పేద ప్రజలకైనా బెనిఫిట్ అవుతుంది. అట్లాంటిది ఇవన్నీ చేయకుండా కేంద్రం చేసే నిధులతోటి ఇప్పుడు ఊర్ల డెవలప్మెంట్ అని ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా కేంద్రం ఇస్తుంది. మీరు వేసే సీసీ రోడ్లు కూడా కేంద్రం ఇస్తుంది. మీరు అన్ని కేంద్రం ఇస్తుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చారో ఒకసారి మీ మండల పార్టీగా మీ సీఎం గారిని అడగండి. కొంచెం అక్కసోళ్ళు అంటున్నాడు మా రవణ, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు? మీ ఏది 6 గ్యారెంటీలు అంటే ఏ గ్యారెంటీ కూడా మీ ప్రజలకు కరెక్ట్గా అందుబాటులోకి రాలేదు. అన్నదా భావించకుండా మీరు కంపల్సరీగా మీ రేపటి నుంచి వచ్చే నుంచి అందరూ మీ మీద ఇప్పటికే మీ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది.
ఇంకా ప్రజలు తిరగబడే రోజు దగ్గరకు వస్తుంది. మీరు దయచేసి మీ ఇచ్చిన ఈ 3.5 సంవత్సరాల కాలాన్ని ప్రజారంజకంగా చేయాలని కోరుతూ ఇంతటితో నా సమావేశాన్ని ముగిస్తున్నాను.